మనిషికి భగవంతుడు ప్రసాదించిన శరీరం ధర్మాచరణ కోసమే అని ప్రాచీనులు ఉపదేశం. ఎన్ని విధాలుగా కృషి చేసైనా మనిషి తన శరీరాన్ని కాపాడుకోవాలే కానీ నాశనం మాత్రం చేసుకోరాదు. శరీర రక్షణకు మార్గాన్ని చూపే ప్రాచీన ఆరోగ్య శాస్త్రమే ఆయుర్వేదం. ఆయువు 4 విధాలని మునులు వాక్కు. మొదటి సుఖవాయువు, శారీరకంగా మానసికంగా సరైన పద్ధతిలో ఉండటం సుఖవాయువు. రెండోది దుఃఖవాయువు, రోగాలతో కష్టాలతో బతుకును ఈడ్చటం దుఃఖవాయువు. మూడోది హితవాయువు, అంటే సకల ప్రాణుల హితాన్ని కోరటం, చక్కని అలవాట్లు, దానం చేయటం, పూజ్యులను గౌరవించటం వంటివి హితవాయువులు. నాలుగోది అహితవాయువు, అందరినీ కరుణతో చూడకుండా తన స్వార్థం కోసం ఇతరులకు హాని తలపెట్టడం హితవాయువు. ఆయుర్వేదానికి మూలపురుషుడు ధన్వంతరి. ధనువు అంటే శరీరం. దాని అంతరంలో లోపల ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో తెలుసుకుని సరైన చికిత్స ద్వారా దేహాన్ని కాపాడుకోవడమే. ఈ పదానికి సరైన నిర్వచనం స్వర్గలోకవాసులైన దేవతలు అమృతం తాగిన వాళ్ళే అయినా వారికి శారీరక బాధలు ఉంటాయి, శత్రువులతో పోరాటాలు ఉంటాయి. అలాంటివి జరిగినప్పుడు వారి శరీరాలు గాయాలకు ఇతర బాధలకు గురవుతాయి. అందువల్ల బ్రహ్మదేవుడు దేవతల శారీరక రక్షణ కోసం ధన్వంతరిని సృష్టించాడని, ఆయన అవసరమైన సమయాల్లో దేవతలకు చికిత్సలు చేసేవాడన్నది శాస్త్ర ఉపదేశం. ధన్వంతరి సాక్షాత్తు విష్ణువు అంశతో జన్మించాడని, క్షీరసాగర మదన సమయంలో అవతరించాడని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. ధన్వంతరి సకల మంత్ర తంత్ర శాస్త్రాన్ని విశాధరుడని, గరుత్మంతుడు శిష్యుడని, శంకరుడి అనుగ్రహంతో మహిమాపేతుడై లోకాలను కాపాడుతున్నాడని ప్రాచీన శాస్త్రవచనం. పూర్వం మానవులు హృదయ కోశ, శ్వాసకోశ, గర్భకోశాలను వివిధ నాడుల సంచారాన్ని చక్కగా పరిశీలించి చికిత్సలు చేసేవారని పెద్దల ద్వారా తెలుస్తుంది. శల్య, శాలక్య, కాయ ఆగద, కౌమార హృద్యం, రసాయనం, వాజీకరణం వంటివి ఆయుర్వేదంలో కొన్ని చికిత్సా విధానాలు. ప్రకృతిలో అమూల్య వనరులైన తీగలు, పువ్వులు, చెట్లు, దుంపలు, కాయలు, లోహాలు, తైలాలు ప్రాణుల శరీర రక్షణకు తోడ్పడతాయన్నది మునుల మాట. ప్రాచీన కాలం నుంచి ఎందరో మునులు తమ పరిశోధనల ద్వారా సాధించిన ఫలితాలను శాస్త్ర గ్రంథాల రూపంలో లోకానికి అందించి ఎంతో ఉపకారం చేశారు. రోగ పరీక్ష మొదట జరగాలని, ఆ తర్వాత దానికి అనుగుణంగా ఔషధాలను ఇవ్వాలని, వైద్యుడికి ఆరోగ్య శాస్త్రంపై పూర్తి అవగాహన ఉండాలని చరక సంహిత చెబుతుంది. వైద్యుడు అందరి పట్ల మైత్రిని, కరుణను కలిగి ఉండాలని, రోగులను సహానుభూతితో పరీక్షించి చికిత్స చేయాలని, ఇలా వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. రోగులకు వైద్యుడిపై విశ్వాసం ఉండాలని, ఆ నమ్మకం వల్లే రోగాలు దూరమవుతాయని శాస్త్రకారుల మాట. దినాంతంలో రాత్రివేళ పాలు తాగాలని, నిశాంతంలో
వేకువజామున నీరు తాగాలని, భోజనం తర్వాత మజ్జిగ తాగాలని, వీటిని పాటించే వారికి వైద్యుల అవసరం ఉండదు అన్నది శాస్త్రవాక్యం. భగవద్గీతలో సైతం యుక్తాహారం, యుక్త విహారం, యుక్తమైన నిద్ర ఒక యోగమని కృష్ణుడు బోధించాడు. శాస్త్రాల్లోని సూచనలు పాటిస్తూ నియమపూర్వకంగా ఉంటే మనిషి 100 ఏళ్ళు బతుకుతాడనే మాట నిత్య సత్యం. మనిషి జీవితానికి ఇప్పుడున్న ఈ ఉరుకులు పెరుగుల జీవితంలో మనిషి సక్రమంగా అన్ని టయానికి చేయలేకపోతున్నాడు. రాత్రి నిద్రపోవటం ఎంత ఆలస్యమో ఉదయం నిద్ర లేవటం కూడా అంతే ఆలస్యం అవుతుంది. కానీ ఇవాళ మనం టైం టు టైం చేసేవాళ్ళు చాలా తక్కువ. మనిషికి బద్ధకం ఎక్కువ అవుతుందో లేక ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గుతుందో తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం తెల్లవారుజామున లేసే వాళ్ళంటూ లేకుండా పోయారు. అది పట్టణాల్లో అయినా పల్లెటూళ్ళలో అయినా కానీ. ఉన్న కాలాన్ని బట్టి కనీసం పిల్లల కన్నా నేర్పించండి. ఉదయాన్నే లేవటం, కాసేపు వాకింగ్ చేయటం, ఆ తర్వాత కాసేపన్నా చదువుకోవటం, పొద్దున్నే చల్లటి గాలికి ఆ స్వచ్ఛమైన వాతావరణంలో సూర్యకిరణాలు వెలువడే సమయంలో పిల్లలు కాసేపు అలా బయట తిరిగితే ఆ సూర్యకాంతికి పిల్లలు ఎంతో తేజోవంతులుగా, అలాగనే వాళ్ళ తెలివితేటలు కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఎటువంటి రోగాలు కూడా వాళ్ళ దరిచేరవు. పిల్లలకి ఉదయం పూట బలమైన ఆహారాన్ని ఇవ్వండి. అలాగనే పెద్దవాళ్ళు కూడా కంపల్సరీగా కష్టం అనుకోకుండా లేచి కాస్త వాకింగ్ చేసి వస్తే ఈ షుగర్లు, బీపీలు దరిచేరకుండా అన్నా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కాలంలో మన బద్ధకానికి తగ్గట్టుగానే మనకి షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు వంటి రోగాలు ఎన్నెన్నో. వీటన్నిటినీ ఎదుర్కొని మనం నిలబడాలి అంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. అందుకే మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ జాగింగ్ అంటూ తిన్నాక కనీసం ఒక 20 నిమిషాలన్నా నడవటానికి ట్రై చేద్దాం. అప్పుడైతే మనం తిన్న తిండి ఒంటికి పట్టకుండా ప్రశాంతంగా మనం పడుకోవేసరికి అరుగుతుంది. కానీ ఇప్పుడు కాలంలో అది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఈ ఉరుకులు పెరుకుల జీవితం